నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదంటూ భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము మానవ జీవితానికి ఎంత ఉపయోగకరమైనది అనేది ఇక్కడ స్పష్టీకరించబడుతూ ఉన్నటువంటిది ఉంది. మరి జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటూ దైవజనుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం. నిజంగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఎన్నో మేలులు మనం పొందుకోవచ్చు, ఎన్నో అద్భుతాలని మనం పొందుకోవచ్చండి. దేవుని యొక్క వాక్యము మానవుల్ని బ్రతికించేదిగా ఉంది. కనుకనే ఆ యొక్క వాక్యానికి ఒక పేరుంది. ఏంటంటే ఆ యొక్క దేవునికి ఒక పేరుంది, బ్రతికించే ఆత్మ. కన్నడంలో గమనించినట్లయితే బ్రతికిసువ ఆత్మ అని మనం చూస్తుంటాం. మనుషులను బతికించగలిగినటువంటిది